కానీ నీ జీవితాన్ని ఇంకనా కూడా నీ చేతుల్లో ఉంచుకొని నీ జీవితాన్ని ఇంకనా కూడా దేవుడికి అప్పచెప్పకుండా, ప్రభువా నా జీవితం నాది కాదయ్యా నీదేనయ్యా, నువ్వు ఏ విధంగా అయితే డిజైన్ చేసావో, నువ్వు ఎలాంటి ఉద్దేశం అయితే నా పట్ల కలిగి ఉన్నావో అది నువ్వు జరిగించుకునేంత వరకు కూడా ఎదురు చూస్తాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే వదిలి పెడతావో ఆయన అప్పుడు చూస్తాడు. అంతే, సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను అంటే నీ భారాన్ని, నీ జీవిత భారాన్ని ఎవరి మీద వదిలిపెట్టేయాలి? అంతేగాని ఆలోచించేసుకుని నా లైఫ్ ఎట్ ఎలా అయిపోయింది, నా బతికేట్ ఎలా అయిపోయింది, అనుకున్న ఏమీ జరగట్లేదేటి, ఎన్నెన్నో అనుకుంటున్నాను కానీ ఏది అవ్వట్లేదేటి, ఇది జరిగితే బాగున్నాను అనుకున్నవి కూడా జరగట్లేదేటి అని అనుకుంటున్నావంటే నువ్వు ఇంకా నీ జీవితాన్ని దేవుడికి ఏం చేయలేదు చెప్పండి, అప్పగించలేదు. అప్పగిస్తే అసలు ఫీల్ అవ్వండి, నేను అప్పగించేసుకున్నాను జీవితాన్ని. నా జీవితంలో ఏదొచ్చినా సరే నాకు మంచిదే, నాకు దేవుడు ఏదో మంచి చేసాడు అని